హల్లెలూయా. 10 మంది చాలు కన్యకగా తయారు చేయి. 20 మంది చాలు కన్యకగా తయారు చేయి. చెత్త చెదారమంతా బుట్లో వేసినట్టుగా, వేస్టేజ్ అంతా వేసినట్టు మా చర్చికి 2000 వస్తారు, 3000 వస్తారు, 4000 వస్తారు, 50,000 వస్తారు, 1,00,000 వస్తారు. ఎందుకు బాబు? 1,00,000 మందికి నీవు తెలుసు, నీకు ఒక్కడ తెలియదు. నీకు అర్థమైందా? సంఘం అనేది అది కాదు. సేవకుడు సంఘము తల్లి బిడ్డలాగా కలిసి మెలిసి ఉండాలి. బైబిల్ సెలవిస్తారు, కలిసి మెలిసి ఉండాలి. ఎస్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా ఉండాలి. ఏది? సంతకు చాలా మంది వస్తారు, సరుకులు కొంటారు, వెళ్ళిపోతారు. చాలామంది చర్చెస్కి వస్తారు, అవసరాల కోసం వస్తారు. తీరితే తీరకపోతే పోయా, నెక్స్ట్ వీక్ మరలా సంతకు వచ్చినట్టు. ఆ విధంగా కాదు. దేవుని వాక్యం సెలవిస్తారు, ప్రతి దైవ సేవకునిలో యేసు ప్రభువుల వారి రక్తం తిరిగి రెన్యూవల్ అవ్వాలి. ఈ రోజున నూతన పరచబడాలి. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు తన ముందు కనిపించే సంఘాన్ని ఏ రీతిగానైనా యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై కన్యకగా తయారు చేయాలి. నా యేసు రావాలి. ఇక్కడ ఆయనకు సంఘానికి